హలో గాయ్స్, ఈరోజు అయితే మనం ధూల్పేట్లో ఉన్న రాణి అవంతి భవన్ దగ్గర భూమిక ఆర్ట్స్ వాళ్ళ దగ్గరకు వచ్చేసాము. అండ్ ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఫ్రెష్ లోడ్ న్యూ స్టాక్ మొత్తం అప్డేటెడ్ ఉంది. ఇక్కడ అన్ని గణేషాస్ వచ్చేసినాయి. క్యూట్ క్యూట్ గణేషాస్ ఉన్నాయి మన దగ్గర. లంబోదర్స్ ఉన్నాయి. ఇవి మీ చిన్న గణేష్లో అబ్జర్వ్ చేస్తే మాత్రం చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా చాలా నచ్చినాయి. అండ్ ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేద్దాము. ఈ వినాయకుడు ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. దీనికి ట్యాగ్ కూడా వేసేసారు. బట్ యా, ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు వేరే బ్లాగ్లో కూడా చూసాము. అండ్ మనము చాలా అట్రాక్టివ్గా ఉన్న ఈ చిన్న చిన్న గణేషస్ దగ్గరికి వెళ్ళిపోదాము. మనం లాల్బాగ్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాము. ఓకే, ఆల్రెడీ మనకు చిన్న చిన్న సైజ్, ఇది ఒక 1.5 feet ఉంటుంది అంతే. లాల్బాగ్ విత్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. అండ్ చూసినట్టయితే ధోతి కలర్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ పంచా కూడా ఒకటి ఇచ్చారు మనకు, ధోతి. అండ్ ఇది పగడి గణేష్, గ్రే కలర్ ఎందుకో నాకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి వినాయకులు, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ గణేష. అండ్ క్యూట్ లిటిల్ గణేష వచ్చేసాడు మనకు ఉయ్యాలలో. అండ్ ఈ మోడల్ మనకు 8,000 రూపీస్ సంథింగ్ ఎంతో మనకు ప్రైజింగ్ చేశారు వీళ్ళు. అండ్ ఇంకోటి నెక్స్ట్ లాల్బాగ్ గణేష. ఇక్కడ నుండి మనం కొంచెం బిగ్ మోడల్స్కి వెళ్ళిపోదాము. అండ్ ఫస్ట్ ఎంట్రీలోనే మనకు పంచతోటి అండ్ వెనకాల కాళికామాతతోటి కంప్లీట్ సెటప్ చాలా చాలా బాగుంది. మెటాలిక్ ఫినిష్ ఇదైతే ఎక్కడికి వెళ్ళినా ఇది చాలా డామినేటింగ్గా ఉంది. అండ్ వినాయకుడు అయితే చాలా చాలా బాగున్నాడు విత్ బ్యాక్గ్రౌండ్ అగైన్. ఇది ఒక మహారాజా స్టైల్ వినాయకుడు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ గణేష, అగైన్ మహారాజా టైప్లో, కాకపోతే 2 sides ఏనుగు ఉన్నాయి. అండ్ సేమ్ అగైన్ మహారాజా స్టైల్. ఇక్కడ చూసుకున్నట్టయితే గరుడ టైప్లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. అండ్ ఇది రాముడి టైప్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ దగుడు షేట్ మహారాజ్ హల్వాయి. ఇది చాలా యూనిక్గా అనిపించింది నాకు. కొంచెం కాస్ట్యూమ్ చాలా చాలా బాగా వేసారు ఇక్కడ. మనకు కొంచెం మంచి టర్కిష్ టవల్ లాగా ఉండేది, మనకు స్కార్ఫ్ చుట్టినట్టు. అండ్ మన బొమ్మం బోలే మహారాజ్, ఇది కొంచెం రిలాక్స్డ్గా ఉన్నట్టు బొజ్జగనపయ్య మోడల్. అండ్ ఇవన్నీ మీకు అరౌండ్ ఒక 15,000 రేంజింగ్లో ఉన్నాయి వినాయకులు అన్నీ కూడా. మనకు కొంచెం ఇంకా రీజనబుల్ అనిపించినాయి నాకైతే. అంటే వాళ్ళు చెప్తారు, బట్ అరౌండ్ నాకైతే 15,000 వరకు వర్త్ అనిపించింది ఇది. యూ క్యాన్ నెగోషియేట్. అండ్ నువ్వు ముందే వెళ్తే నీకు బెటర్ అది కూడా ప్రైజింగ్. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి బ్యాక్ డ్రాప్స్ కూడా ప్రతి ఒక్క వినాయకుడికి యూనిక్గా ఉన్నాయి బ్యాక్ డ్రాప్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే. అండ్ ఎగ్జాక్ట్లీ ధూల్పేట్ స్టైల్స్ అయితే ఇవి కాదు, బట్ ఇవన్నీ షోలాపూర్ని ఇంపోర్ట్ చేసుకున్నారు కాబట్టి మనకి ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. ఈ వినాయకుడు అయితే చాలా కుందన్ వర్క్ చేసి పెట్టారు. మీరు తొండం మీద అబ్జర్వ్ చేసిన, చెవుల మీద అయినా కానీ చూడండి, చాలా చాలా కుందన్ వర్క్ ఉంది. అండ్ రింగ్స్ పెట్టారు ప్రతి ఒక్క ఫింగర్కి, చాలా చాలా అట్రాక్టివ్గా. ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్. అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే దంతానికి కూడా మనకు డిజైనింగ్ చేసి పెట్టారు కుందన్ వర్క్స్ తోటి. అండ్ ఈ హ్యాండ్కి కూడా మొత్తం రింగ్స్ అన్నీ, ప్రతి ఒక్కటి ఏ ఒక్కదాన్ని మిస్ అవుట్ అవ్వకుండా అన్ని డీటెయిల్గా నీట్గా మెన్షన్ చేశారు. అండ్ బ్లూ ఐస్ చాలా చాలా అట్రాక్టివ్ ఉంటాయి వినాయకుడికి ఎప్పుడైనా. వావ్, గ్రే కలర్ గణేష అసలు. ఇది నేను ఆల్రెడీ ఒక రీల్ కూడా పెట్టాను, బట్ లైవ్లో మాత్రం ఒక వేరే లెవెల్ ఉన్నారు అసలు. గ్రీన్ అండ్ మెరూన్, గ్రే అండ్ మెరూన్ కాంబినేషన్ తోటి చాలా చాలా బాగుంది ఇది. అండ్ ఇది మహారాజా స్టైల్. ఇది మనం ఇంతకుముందు కూడా చూసాం వేరే వ్లాగ్స్లో. అండ్ ఇది కూడా మహారాజా స్టైల్, కాకపోతే ఇది లాల్ బాగ్ చా రాజా. నెక్స్ట్ దాని పక్కనే హల్వాయి దగుడు షేట్ మహారాజ్ కూడా ఉన్నాడు. చాలా చాలా నీట్గా క్యూట్గా బాగుండే. అండ్ నెక్స్ట్ ఇంకొక గణేష్ మహారాజ్ లంబోదర్ టైప్లోనే బుజ్జగనపయ్య ఉన్నాడు. మీరు చూసినట్టయితే మెజారిటీ ధోతీస్ చాలా చాలా బాగా తెచ్చారు ఇక్కడ. వీళ్ళకు చాలా చాలా నీట్గా అలంకరించారు. ఇది గద్దీ మీద ఆరామ్సే ఉన్నాడు గణపయ్య. అండ్ 2 దగుడు షేట్ మహారాజస్ ఉన్నాయి. సో 2 మీరు చూసుకున్నట్టయితే ఒకటి గ్రీన్, లైట్ గ్రీన్ కలర్, అండ్ ఒకటి yellowish కలర్ పంచతోటి. అండ్ నెక్స్ట్ ఇంకొక గణేష్ మహారాజ్ కూడా. అండ్ అగైన్ హల్వాయి దగుడు షేట్. ఇది ఒక రామ్ అవతార్ లాగా ఉన్నదన్నమాట, కొంచెం సిమిలారిటీగా. అండ్ నెక్స్ట్ ఇంకొక మహారాజా గణేష్. ఇవి నేను కొంచెం దూరం నుండి మీకు చూపిద్దామని చెప్పి నేను తీస్తున్నాను. మధ్యలో వేరే గణేషస్ ఉన్నాయి మనం చేస్తుంటే, సో అడ్డంగా ఉన్నా కూడా, బట్ స్టిల్ మనం కంప్లీట్ చేసినాము. ఇది ఒక బ్యాక్డ్రాప్ తోటి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా.
సో మీరు ఏదైనా సరే జస్ట్ ఇమాజిన్ మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఇస్తారు మనం తొందరగా వెళ్తే. మీరు లేట్ చేసిన కొద్దీ ఇంకా ఇంకా లేట్గా వాటి డిమాండ్ అనేది అట్లా ఉంటుంది. అండ్ మోస్ట్లీ చాలా చాలా యూనిక్గా అయితే చాలా చిన్న చిన్న గణేషాస్ ఉన్నాయి. 1 feet ఆర్ లెస్ దెన్ 1 feetవి. మనము రీల్స్లో ట్రెండింగ్ అవుతున్నాయి అవి చూస్తూ ఉంటాం కదా, అలాంటి గణేషాస్ ఉన్నాయి. ఇది ఒక మూషక్ వాహన్ మీద ఉన్నది. ఇది కంప్లీట్ డీజే టిల్లు కాస్ట్యూమ్ వేసినట్టే ఉన్నది. బట్ చమ్కీ చమ్కీగా చాలా చాలా బాగుంది. మీరు చూసుకున్నట్టయితే గ్రీన్ పంచ అండ్ కండువాతోటి ఇది కూడా ఒకటి చాలా అంటే చాలా ఈ టెక్స్చర్ కూడా బాగుండే. ఇది కండువా కానీ అండ్ కింద పంచ మంచి రాయల్ లుక్ ఉంది. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ అంతే సేమ్ చిన్న గణేష. యా అండ్ మన నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా అంతే ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయాలి గైస్. అండ్ చాలా చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర కైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు ఏవైనా కూడా మీరు లైక్ వాళ్ళతోటి మాట్లాడుకోవచ్చు డీలింగ్స్. సో ఇది కూడా ఒక మహారాజా స్టైల్ గణేష. అండ్ ఇది కూడా అగైన్ కుర్తా చాలా బాగున్నది. కుర్తాతోటి మెయిన్ నాకు ఆ కండువా నచ్చింది. కండువా చాలా చాలా బాగుంది. గ్రీనిష్ కొంచెం లీవ్స్, బ్లూ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. అండ్ ధోతి మెయిన్గా బాగా కట్టారు. అండ్ గ్రే షేడ్ ఎందుకు చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది. అగైన్ రామ్లాలా గణేష్ సేమ్. ఇది ట్రాన్సిస్ట్లో కొంచెం ఇది దత్తాత్రేయ మోడల్, దత్తాత్రేయ స్టైల్లో ఉంది. ఖచ్చితంగా రండి గైస్. ఈ లొకేషన్ రాణి అవంతి భవన్, ధూల్పేట్.